హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలో మీకు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను. అలాగే చిన్న చిన్న మేకవర్స్ చేశానండి. అంటే ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను. ఈ టేబుల్ అండ్ చైర్ ఇవి రెండు ఇంతకుముందు నా రూమ్లో ఉండేటివి. సో ఏదైనా చిన్న హాల్ వీడియోస్ అట్లా చేసేటప్పుడు నాకున్న రూమ్ స్పేస్ ఇబ్బందిగా ఉందని చెప్పేసి అవి ఇక్కడ బయట పెట్టేశాను. అండ్ ఇలా చేయడం వల్ల మా పిల్లలకు కూడా వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్కి ఇబ్బంది లేకుండా బాబు తన బుక్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాడు. సో ఇప్పుడే జస్ట్ పూజ చేసుకుంటున్నారు. మా వారు పూలు తెమ్మంటే కిందకి వెళ్ళేసి రెడీ అయి ఉన్నాడు. ఇంకా ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట. అవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రెడీగా ఉన్నాడు. ఇది ఇంకా నేను రివ్యూయే చేయలేదండి, అప్పుడే టేబుల్ ల్యాంప్ తీసుకుని పెట్టేసుకున్నాడు అనమాట. అంటే అదొక ఆఫీస్ టేబుల్ లుక్ కావాలంట, అందుకని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా చిన్న టేబుల్ ల్యాంప్ కూడా పెట్టుకున్నాడు. చాలా చాలా బాగుందండి. మీకు నేను తర్వాత కమింగ్ వీడియోస్లో మీకు అది షేర్ చేస్తాను, ఆ ల్యాంప్ రివ్యూ అనేది. చాలా కన్వీనియంట్గా ఉంది, లైట్ వెయిట్ అండ్ యూస్ఫుల్గా ఉంది. సో అది మీకు తర్వాత చూపిస్తాను. అది నేను అవసరం లేదు అడ్డంగా ఉందని చెప్పినా కూడా అది అక్కడ ఉండాలంట. సో అక్కడే పెట్టుకున్నాడు. అండ్ ఇలాగా ఇక ట్యాబ్లో తన ఆన్లైన్ క్లాసెస్ అయితే తను వింటున్నాడు మార్నింగ్ టైంలో. ఈ ఫ్లవర్స్ ఇవి చెట్లు కింద ఉంటాయి కదా, చాలా వరుసగా చాలా ఉన్నాయి. సో మేము పూజ చేసుకున్న దగ్గర మాకు కొన్ని పట్టాలే కాబట్టి కొన్ని తీసుకొని రమ్మా అని చెప్తే వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు నేను పెసరట్టు చేస్తున్నానండి. పెసరట్టులో ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది కదా. సో ఉల్లిపాయతో పాటుగా కొంచెం క్యారెట్ కూడా తురిమి రెడీ చేశాను. మామూలుగా వెజిటేబుల్స్ మనము కట్ చేసుకునేటప్పుడు రకరకాల చాపింగ్ బోర్డ్స్ వాడుతుంటాం కదా. రీసెంట్గా ఇది నేను తీసుకున్న చాపింగ్ బోర్డ్ అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మెటల్దే కదా, అదేమి డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. క్లీనింగ్ ఈజీగా ఉంది. ఈవెన్ బెండకాయలు లాంటివి కట్ చేసినా కూడా అంతకుముందు నార్మల్గా చెక్కదాని మీద వదిలించడం కష్టం, స్క్రబ్బర్ వేస్తూ ఉంటే కానీ తొందరగా వదలదు. సో ఇది స్టీల్ అవడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి వెంటనే క్లీన్ చేసేసి అది హైజీనిక్గా ఉంచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది. సో ఈ పార్ట్ నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి పెసరట్లో కాస్త ఉల్లిపాయల టాపింగ్ పైన చేద్దామని చెప్పేసి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టాను. చాపర్ అది పాడైపోయిందండి, ఒకటి తీసుకోవాలి. ఆల్మోస్ట్ 3 years పైగానే వాడాను నేను పిజియన్ చాపర్ అనేది. సో అది ఒకసారిగా ఇక వైర్ అనేది లూజ్ అయిపోయింది. అండ్ ఇంకా పెసరట్టు మనకు తెలిసిందే కదా, పెసలు నానబెట్టేసి కొంచెం అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఇది ఒక చిట్కా మీకు షేర్ చేస్తాను. ఇదేంటంటే మనకి కొన్ని రెసిపీస్లో కాస్త చింతపండు నానింది అలా పెడుతూ ఉంటాం కదా. సో అప్పటికప్పుడు నానబెట్టి యూస్ చేసేది లేట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే కొద్దిగా చింతపండు నానబెట్టేసి తక్కువ నీళ్ళతో దాన్ని జస్ట్ ఒక చిన్న గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను. నేను ఇది పెట్టి ఆల్మోస్ట్ 15 రోజుల పైనే అయిందండి. ఇప్పటికి కూడా ఇంకా డ్యామేజ్ కాలేదు. నేను అదే టెస్ట్ చేస్తాను ఎన్ని రోజులు ఉంటుందని. ఎప్పుడు అవసరమైతే అందులోంచి నానిన చింతపండు కొంచెం తీసుకొని అది చట్నీస్ మీద పెట్టుకోవడం కానీ, లేకపోతే వెంటనే అప్పటికప్పుడు ఏదైనా కూరలో కొంచెం మనకి పులుసు ఏదైనా కలుపుకోవాల్సి వచ్చినా అట్లాగా అలా రకరకాల అవసరాలు కొద్దిగా చింతపండు అవసరం అవుతుంటుంది చూడండి. వాటికి నాకు ఈ మెథడ్ బాగా నచ్చింది. అంటే అప్పటికప్పుడు నీళ్ళల్లో మనం వేసి ఓవెన్లో ఉంచుకున్నా సాఫ్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఆ అవసరం ఉన్నా కూడా, అంటే ఆ కన్వీనియన్స్ ఉన్నా కూడా నేను ఇదేం చేశానంటే ఒకటి దగ్గరగా చిక్కగా కొంచెం నానపెట్టేసేసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులోంచి కొంచెం తీసేసుకొని అలా ఎందులో అవసరమైతే అందులో వాడుకుంటున్నాను. ఇవాళ ఏం చేశానంటే కొద్దిగా తీసి చట్నీలో వేశాను. ఇప్పుడైతే ఇంకా ఇటు దోశ కాబట్టి కొంచెం దోసకాయ టమాటా చట్నీ చేద్దామని చెప్పేసి అవన్నీ కూడా కాస్త నూనె వేసేసి మగ్గించేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసి. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం క్యారెట్స్ కూడా ఉన్నాయి. క్యారెట్స్ ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిదని ఏదో ఒకటి మ్యాక్సిమం జ్యూస్లు అలాగా టైం టు టైం మనకి గుర్తుండవు కాబట్టి మ్యాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఏదో ఒకటి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. దీన్ని కూడా సన్నగా తురిమేసేసి రెడీగా పెట్టుకున్నా. ఈ రెండు మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి అలాగా టాపింగ్ పైన పెసరట్టు మీద వేసుకుంటే తినేటప్పుడు మనకి రెండు చక్కగా అలా టేస్ట్తో పాటు హెల్తీగా కూడా ఉంటాయని చెప్పి చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఇలా టైంని బట్టి చేసుకుంటూ ఉంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అన్నీ రెడీ అయిపోయాయి కదండి. ఈ లోపల మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అదేంటంటే మామార్త్ వాళ్ళు రీసెంట్గా 2 products అనేవి లాంచ్ చేశారండి మిల్కీ సాఫ్ట్ రేంజ్లో. ఒకటి వచ్చేసి బాడీ వాష్ అండ్ ఇంకొకటి వచ్చేసి బాడీ లోషన్. ఈ రెండు కూడా చక్కగా టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండ్ మామార్త్ ప్రొడక్ట్స్ అని ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ఉంటాయి కాబట్టి మీకు పిల్లలకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ బాడీ వాష్లో ఏంటంటే టేర్ ఫ్రీ ఫార్ములా అనమాట. అంటే పిల్లలకి కళ్ళల్లో పడినా కూడా ఎటువంటి నీళ్లు రాకుండా ఇబ్బంది పడకుండా ఉండేలాంటి ఫార్ములా తోటి ఈ మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ అనేది రెడీ చేశారు.
దీంట్లో ఏంటంటే మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా డే అంతా కూడా వాళ్ళ స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్ ప్రోటీన్, ఓట్ మిల్క్, క్యాలెండులా అనే ఇంగ్రీడియంట్స్తో పాటు విటమిన్ ఏ, డి ఉండేలాగా కూడా దీనికి బేబీ స్కిన్ నరిషింగ్గా ఉండడానికి, సాఫ్ట్గా ఉండడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కూడా వీటిని రెడీ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిల్కీ సాఫ్ట్ రేంజ్లోనే బాడీ లోషన్ కూడా. సో ఇది కూడా సేమ్ ఓట్స్ మిల్క్ ప్రోటీన్ అండ్ ఓట్ మిల్క్ తోటే చేశారు కాబట్టి మనకి అప్లై చేసిన తర్వాత స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు అన్ని కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చిన్నపిల్లలకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ యూస్ చేసిన తర్వాత కూడా మీ స్కిన్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుందంటే వాళ్ళు బాడీ వాష్ యూస్ చేసుకున్నాక ఈ బాడీ లోషన్ అప్లై చేసుకుంటే డే అంతా కూడా డ్రై అవ్వకుండా స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే స్మార్ట్ 2021 అనే కోడ్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ కోడ్ యూస్ చేస్తే మీకు మామాఅర్త్లో 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు మామాఅర్త్ అమెజాన్ ఫస్ట్ క్రైలో కూడా అవైలబుల్గా ఉంటాయి. మామాఅర్త్లో ఎప్పుడైనా సరే మనము వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసిన తర్వాత మన ప్రోడక్ట్ అనేది ఒక రియల్ ప్లాంట్కి లింక్ చేస్తారండి. అక్కడ వాళ్ళు పెంచుతున్నటువంటి మొక్కల్ని మనము చూడగలుగుతాం. అంటే ఒక 2025 కల్లా ఒక 1 మిలియన్ మొక్కల్ని పెంచాలనే ఉద్దేశంతో వీళ్ళు మంచి ఇనిషియేటివ్ తోటి చేస్తున్నారు. అలాగే మనకి మామాఅర్త్ యాప్ కూడా లాంచ్ చేశారు కాబట్టి మీరు ఏమైనా ఆఫర్స్ ఏవైనా ఉన్నా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని ఏవైతే ఉన్నాయో ఆఫర్స్ ముందుగా తెలుసుకుని చక్కగా మీ బేబీస్కి కావాల్సిన మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి కూడా హ్యాపీగా టైం టు టైం తెలుసుకుని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇంకైతే నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. మధ్య మధ్యలో వాయిస్ అనేది మీకు డిఫరెన్స్ రావచ్చు. బికాజ్ నేను మధ్యలో వెళ్ళి మా అబ్బాయి ఆన్లైన్ క్లాస్ సరిగ్గా వింటున్నాడా లేదా చూసుకుంటూ మధ్యలో వస్తూ మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అవి 20 మినిట్స్ అట్లా అయిపోగానే ఒక్కొక్కసారి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కనెక్షన్ ఇబ్బంది వస్తూ ఉందండి. సో అవి చెక్ చేసుకుంటూ మళ్ళీ మధ్యలో జాయిన్ అవుతూ ఉన్నాను వాయిస్ ఓవర్కి. అండ్ ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే ఈ ఇనుప ప్యాన్ మీద చేసినప్పుడు ఫస్ట్ దోశ ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది. కొంచెం అతుక్కుపోయినట్టుగా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే చక్కగా ఆయిల్ అప్లై చేశాను. అయినా కూడా అదేమవుతుందంటే రీజన్ చెప్పలేము. ఫస్ట్ టైం ఒక్కటి మాత్రం ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత నుంచి పెట్టే మాత్రం జాగ్రత్తగా వస్తాయి. ఎప్పుడైనా దోశ అట్లా అతుక్కుపోతుంది అనుకుంటే మీరు పిండి ప్రాబ్లం అని అయి ఉండాలి, ప్యాన్ ప్రాబ్లం అని ఉండాలి. ఒకవేళ పిండి ప్రాబ్లం అనుకుంటే ఒక్క స్పూన్ గోధుమ పిండి కానీ మైదా కానీ మిక్స్ చేసి చూడండి, మీకు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు ఒకవేళ ప్యాన్ ప్రాబ్లం అంటే ఒకటి వేసిన తర్వాత మీరు దోశ వేశాక మూత పెట్టుకోండి. అంటే మూత ఉంటే ఏమవుతుందంటే ఆవిరికి అది వదిలేస్తుంది అనమాట. చక్కగా కింద కుక్ అయిపోయి పైకి వచ్చేస్తుంది కాబట్టి మీకు దోశ అనేది ఇబ్బంది కాకుండా వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫస్ట్ దోశ నేను ఎలా తీసాను. అది తీసేటప్పుడు చాలా టైం పడుతుంది. ఊరికే ఎందుకులే అని చెప్పేసి నేను కెమెరా కట్ చేసేసాను. తర్వాత ట్రై చేసి మరీ బ్రేక్ అవ్వకుండానే జాగ్రత్తగా తీసాను. బట్ సెకండ్ టైం నుంచి చేసింది అయితే బాగానే వచ్చింది. కొంచెం నాన్ స్టిక్ కాకుండా ఐరన్ వాడితే ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇవేంటంటే తిరిగ్గా టైం ఉన్నప్పుడు మనం కూల్గా చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అనిపించవు. కానీ కొద్దిగా పిల్లలకి స్కూల్ పంపించే టైంలో, ఆఫీస్కి బాక్స్ రెడీ చేసే టైంలో ఇలా వస్తే మాత్రం చాలా చాలా చిరాకు కోపం వచ్చేస్తాయి అనమాట. ఏంట్రా బాబు ఇంత జాగ్రత్తగా చేసినా రావట్లేదు అని. వాళ్ళేమో ఎప్పుడు పెడితే తినేద్దామని రెడీగా ఉంటారు, మనకేమో కిచెన్లో టెన్షన్ అయిపోతూ ఉంటుంది. సో అదే జరిగిద్ది అనమాట అప్పుడప్పుడు. ఇంకా మామూలుగా అయితే కూల్గా ఉంటే ఏం లేదు, మనం టెన్షన్ పడకపోతే పని ఈజీగానే లైన్ అయిపోతుంది. కానీ మనం కంగారులో దాన్ని ఇంకాస్త ఎక్కువ మెస్సీ చేసేసి ఇంకా వంట పని ఎక్స్ట్రా డబల్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా దోశలు అలాగా సైడ్ వేసుకుంటూ ఇక చట్నీ చేసేసాను. ఎక్కువ చేసుకున్నప్పుడు చిన్న జార్లో అది కొంచెం పైకి వచ్చేస్తుంది అని చెప్పేసి నా మూత గట్టిగా ఉంటుందని లూజ్గా పెడతానండి. అయినా కూడా సెకండ్ టైం కాస్త ఎక్కువ స్మూత్గా తిప్పేసరికి కొంచెం సైడ్ నుంచి లీక్ అయిపోయింది. ఇంక ఇట్లా రెడీ చేసి తాలింపు అయితే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకని చెప్పి తాలింపు అయితే వేయము, డైరెక్ట్గా దోశల్లోకి అట్లాగే తినేస్తామన్నమాట. సో ఫైనల్గా ఇలాగా చిన్నగా చక్కగా సింపుల్గా ప్రోటీన్ దోశలు అని చెప్పొచ్చు. ఇవి మనకు ఒంటికి చలవ చేస్తాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యారెట్, ఆనియన్స్ అన్నీ వేసుకుని చేసుకున్నాం కాబట్టి ఈ చట్నీతోటి సర్వ్ చేసేసేయండి. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి, మీరు ఏమైనా ట్రై చేసిన పిక్స్ ఉంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ రీసెంట్గా అయితే కొంచెం మరీ బోరింగ్గా ఉంది బ్యాక్గ్రౌండ్ వైట్గా అని చెప్పేసి చిన్న మార్పు, ఈ మ్యాట్ని ఇక్కడ సర్ది ఇంకా కొన్ని హోమ్ డెకోర్ పీసెస్ కూడా తేవాల్సినవి ఉన్నాయి. అవి కూడా వస్తే మీకు కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తుంటాను. బట్ ప్రస్తుతానికి నాకు ఆల్రెడీ రీచ్ అయిన కొన్ని ప్రోడక్ట్స్ తోటి చిన్న మేకోవర్ లాగా ఇలా చేశాను రూము. ఇక్కడ పెట్టిన కూలర్ అనేది ఏం చేశానంటే ఆ మూలకు జరిపేశాను అనమాట, అడ్డంగా ఉంది అని చెప్పేసి. సో ఎవ్రీ టైం సింగిల్గా ఆ బెడ్ మీద కూర్చొని చేయడం బాగాలేదని చెప్పేసి కాస్త లొకేషన్ మారుద్దామని ఇలా చిన్న సెటప్ చేశాను.
సో అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. మీకు నా చిన్న రూమ్ టూర్ అలాగే ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, చెక్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.